ఫీజు పోరుకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాసింది వైసీపీ. రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు ఈ నెల 5న ఫీజు పోరుకు నిర్ణయించింది ఆ పార్టీ. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన చేపట్టేలా సిద్ధమయ్యారు వైసీపీ శ్రేణులు. 3,900 కోట్ల బకాయిల విడుదలకు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలవుతుంది. ఈ తరుణంలో తమ ఫీజు పోరు నిరసనకు అనుమతించాలంటూ ఈసీకి లేఖ రాసింది వైసీపీ. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్ల వద్ద ఫీజు పోరుకు అనుమతి కోరుతూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ లేలా అప్పిరెడ్డి లేఖ రాశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. లక్ష్మి, ఫీజు పోరు పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. జిల్లాల వారీగా కలెక్టరేట్ల వద్ద కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపు ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసీ ఎలక్షన్ కమిషన్ ని కోరుతూ లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ లేలా అప్పిరెడ్డి ఈసీకి లేఖ రాశారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా విజయవాడలో ఉన్నటువంటి ఈసీ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఈసీని కలిసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సంబంధించినటువంటి చదువుని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి 3,900 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అనేక సార్లు విజ్ఞప్తి చేసింది, డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అంతా కూడా 5వ తేదీన జిల్లా కేంద్రాల్లో ఫీజులు పోరుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈసీని కలిసి అనుమతి కోరుతూ లేఖ రాస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో ప్రతినిధి బృందం కూడా ఈసీని కలిసి ఫీజు పోరుకు చేపట్టేటువంటి ఆందోళనకి అనుమతి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వరలక్ష్మి.